స్వతంత్రం ఎవరికి కావాలి? ఎందుకు కావాలి? శరీరపరమైన స్వతంత్రం అంటే ఏంటి? ఆత్మపరమైన స్వతంత్రం అంటే ఏంటి? ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ప్రభువే ఆత్మ, ప్రభువు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రం ఉండును. అంటే స్వతంత్రం అంటే ఏంటి? స్వతంత్రం అంటే బానిసత్వం నుండి విడుదల పొందడాన్నే స్వతంత్రం అంటారు. బానిసత్వం నుండి విడుదల పొందడాన్ని స్వతంత్రం అంటారు. అంటే ఒకరి చేతి కింద బానిసలుగా ఉంటూ వాళ్ళు అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు వారు విడుదల కావాలని కోరుకుంటారు. అలాగే మన దేశానికి స్వతంత్రాన్ని కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. వారి యొక్క పోరాటం ద్వారా మనము ఈరోజు సంతోషంగా జీవించగలుగుతున్నాం మన భారతదేశంలో. అయితే అది శరీరపరమైన స్వతంత్రం. మరి మనం క్రైస్తవులుగా ఆత్మపరమైన స్వతంత్రం ఏంటి? ఆత్మపరమైన స్వతంత్రం మనకుందా? మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. అంటే ప్రభు ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రం ఉండును అని మనం బైబిల్ గ్రంథంలో చూసాం. అయితే మన శరీరపరమైన స్వతంత్రాన్ని చూసాం. ఆత్మపరమైన స్వతంత్రం అంటే ఏంటి? మరి ఆత్మకు స్వతంత్రం లేదా? ఆత్మకు స్వతంత్రం ఉంది. అయితే ఎప్పుడుంది? ఆ ఆత్మీయమైన స్వతంత్రాన్ని ఎప్పుడు మనం పొందుకోగలం? ఆత్మ కొన్ని బంధకాలలో చిక్కుకుపోయింది. శరీర క్రియలు అనే బంధకాలలో చిక్కుకుపోయింది. ఆ శరీర క్రియల నుండి నీవు విడుదల పొందాలన్నా, ఆ శరీర క్రియల నుండి నీవు స్వతంత్రుడుగా అవ్వాలంటే నీకు స్వతంత్రాన్ని ఇచ్చేవారు ఉండాలి. స్వతంత్రాన్ని పొందే అర్హత మనకు ఉండాలి. మన దేశానికి స్వతంత్రం ఇచ్చారు. ఎవరిచ్చారు? అంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించేవాళ్ళు. బ్రిటిష్ వారి చేతిలో నుండి మనం స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. అంటే వారి యొక్క బానిసత్వం నుండి విడుదల పొందాం. అలాగే మనకి ప్రభువు ఏం చెప్తున్నారంటే, పాపము చేసిన ప్రతి వాడు దాసుడు. పాపానికి దాసుడై ఉన్నాడు. ఆ పాపము నుండి మనం విడిపించబడాలి. పాపము నుండి మనం విడుదల పొందాలి. పాపము నుండి మనం స్వతంత్రులుగా ఉండాలి. ఆ స్వతంత్రం కావాలంటే కుమారుడు మీకు స్వతంత్రములుగా చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. అయితే మన ఆత్మ శరీర బంధకాల్లో చిక్కుకుపోయింది. శరీరం అనే కాడి కింద మన ఆత్మ చిక్కుకుపోయింది. అట్టి క్రియల నుండి మనకు స్వతంత్రం కావాలి. అంటే శరీర క్రియలంటే ఏంటి? శరీరము ద్వారా జరిగించే క్రియలను శరీర క్రియలంటారు. అయితే ఆ శరీర క్రియలు అనే యొక్క దాస్యత్వం కింద, బానిసత్వం కింద మన ఆత్మ ఉండిపోయింది. అట్టి క్రియల నుండి మనం విడుదల పొందాలంటే, పాపము అనే దాస్యత్వం నుండి మనల్ని విడిపించబడాలంటే ఒకటే ఒక మార్గము, కుమారుడు. కుమారుడే మనల్ని స్వతంత్రులుగా చేస్తారు. అయితే ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రం ఉండును. అయితే ప్రభు ఆత్మ నువ్వు సంపాదించుకుంటే, ప్రభు ఆత్మ నీలో ఉంటే నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు. అయితే ఈ శరీర క్రియలను, ఈ యొక్క బానిసత్వం నుండి నిన్ను విడుదల పొందాలి అంటే, నువ్వు స్వతంత్రుడిగా అవ్వాలంటే దేవుని యొక్క ఆత్మను నువ్వు సంపాదించుకోవాలి.
అందుకనే ప్రభువారు ఏమన్నారు? నేనే సత్యము, మార్గము, జీవము. అంటే నువ్వు స్వతంత్రుడిగా అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభువారే మార్గము. నువ్వు స్వతంత్రుడిగా ఉండాలంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. నీలో సత్యం ఉండాలి. అయితే ఆ యొక్క శరీర క్రియలనే పాపం నుండి నువ్వు విడుదల పొందాలి అంటే శరీర క్రియలంటే ఏంటి? ఏ యొక్క క్రియల ద్వారా మనం పాపానికి బానిసలుగా ఉండిపోయాం? మొట్టమొదటిగా గర్వము అనే పాపానికి దాస్యత్వంలో ఉండిపోయాం. పాపము అనే గర్వపు దాస్యము నుండి విడుదల పొందాలంటే గర్వము మనల్ని ఎలా ఏలుతుంది? ఏ విషయంలో గర్వం మనల్ని ఏలుతుంది అన్నది మనల్ని మనం గ్రహించుకోవాలి. ఉదాహరణగా గర్వములు చాలా రకాలుగా ఉంటాయి. అనేకులు తమ శరీర బలమును చూచి గర్వపడతారు. తమ బంధువుల యొక్క బలమును చూచి గర్వపడతారు. విర్రవీగుతూ ఉంటారు. ఉదాహరణకి గొల్యాదు తన ఎత్తుని, బలమును చూచి గర్వపడ్డాడు. ప్రగల్భాలు పలికాడు. దీనినే బలగర్వము అంటారు. అలాగే సౌందర్య గర్వము. అందంగా ఉన్నారని గర్వపడతారు. ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్షాలోము తన సౌందర్యం చేత గర్వపడ్డాడు. తన యొక్క సౌందర్యాన్ని బట్టి గర్వపడ్డాడు. తన యొక్క సౌందర్యాన్ని బట్టే చనిపోయాడు. అలాగే కుల గర్వము. కొంతమంది ఉన్నతమైన కులానికి సంబంధించిన వారు ఆ కులాన్ని బట్టి గర్వపడతారు. జాతిని బట్టి గర్వపడతా ఉంటారు. అలాగే కొంతమందికి ధన గర్వం ఉంటుంది. వారికున్న డబ్బు, ఆస్తి, అంతస్తులను బట్టి గర్వపడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి భక్తి గర్వము ఉంటుంది. ఈ యొక్క గర్వము నుంచి మనం ఈ యొక్క గర్వం అనే పాపం నుండి మనం విడుదల పొందాలి. అయితే ఈ గర్వం అనేది ఆది నుంచి కూడా సృష్టి పుట్టిన మొట్టమొదటి నుండి పాపము, గర్వం అనే పాపము ఉంది. అయితే ఇది దేవదూతలు లూసిఫర్ అయిన తేజో నక్షత్రమైన వేకువ చుక్క గర్వపడింది. నేను దేవునితో సమానమని ఎంచుకుంది. కాబట్టి దేవుడు కిందకు కొట్టాడు. కిందకి పడవేశాడు. కాబట్టి గర్వము మానవుడు పుట్టకముందే గర్వం అనే పాపము భూమి మీద ఉంది. ఈ యొక్క గర్వాన్నించి మనం విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి? అయితే గర్వం మనలో ఏలనివ్వకూడదు. గర్వం మన దరికి చేరనివ్వకూడదు. గర్వం ఎప్పుడు మనం గర్వపడతాం? మనకి ఎదురు లేదు. మనకి ఎవరు సాటి కారు. మనం ఎవ్వరిని లెక్క చేయనప్పుడు మనలో గర్వం అనేది ఉంటుంది. అయితే ఆ గర్వం మనలో నుంచి పోవాలి అంటే మనము ప్రేమ కలిగుండాలి. ఇతరుల పట్ల ప్రేమ కలిగుంటే ఆ గర్వాన్ని మనం చంపగలం. గర్వం మనలో ఉన్న శరీర గర్వాన్ని మనం చంపాలంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు అసూయ అనే యొక్క మాటను తీసివేసి, ఆ గర్వం అనే మాటను తీసివేసి ప్రేమ కలిగి ఇతరుల పట్ల ప్రేమను చూపించినప్పుడు మనం ఆ గర్వం అనే యొక్క పాపాన్ని మనం చోటివ్వకుండా మనం దాన్ని జయించగలము. అయితే రెండవదిగా అసూయ. అసూయ అనే శరీర క్రియలైన ఒక పాపము కింద మనం బానిసలుగా ఉండిపోయాం. అసూయ దేనికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యం. అపవాది అంటే తేజో నక్షత్రమైన లూసిఫరు అసూయపడింది. దేవుని పట్ల అసూయపడి గర్వం పుట్టింది. ఆ గర్వం బదులు గర్వం దేనికి సాదృశ్యం అంటే అసూయతో మొదలవుద్ది గర్వము. ఆ యొక్క అసూయ అనేది ఎలా మొదలవుతుందంటే ఇతరులు మనకంటే యోగ్యులుగా ఉన్నప్పుడు, ఇతరులు మనకంటే పై స్థాయిలో ఉన్నప్పుడు, ఇతరులు మనకంటే కొద్దిగా మెరుగుగా ఉన్నప్పుడు, మన ఉద్యోగాల్లో మనకంటే పై స్థాయిలో ఉన్నప్పుడు, డబ్బు విషయంలో మనకంటే ఎక్కువగా ఉన్నప్పుడు, అందం విషయంలో మనకంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రతి విషయంలో ఎవరైనా బాగున్నారు అంటే, మనకంటే బాగున్నారు అంటే, వారి పట్ల చూపించే కోపాన్నే అసూయ అంటారు. ఆ అసూయ చేత చాలామంది చిక్కుకొని ఉన్నారు. అయితే ఉదాహరణకి యోసేపు గారిని చూస్తే, యోసేపు గారిని యాకోబు గారు ఎంతో ప్రేమించారు.
యోసేపు గారికి ఒక విచిత్రమైన అంగీని, మంచి అంగీని కుట్టి ఆయనకిచ్చాడు. అంటే అన్నలు ఏం చూసారు అంటే, తండ్రి యోసేపుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ యోసేపు మీద అన్నలు అసూయపడ్డారు. ఆ అసూయ వల్ల వారు ఏం చేశారు? యోసేపుని చంపాలనుకున్నారు. అంటే ఎవరైనా ఇతరులు అంటే మనకంటే పెద్దవారు ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమ చూపిస్తే మన ఎదుటి వారి మీద పెద్దలు ఎవరైనా మనకిష్టమైన వాళ్ళు వారి మీద ప్రేమ చూపిస్తే, మన ఎదుటి వారి మీద ప్రేమ చూపిస్తే మనలో అసూయ మొదలవుద్ది. అంటే అది ఆ అసూయని చిన్నగా స్టార్ట్ అవుద్ది గానీ తుదకి అది పెద్ద పాపముగా మారుద్ది. అన్నలు అసూయ పడ్డారు. చూసారు. ఒకనాడు గుంటలో పడవేశారు. చంపేయాలనుకున్నారు. అమ్మివేశారు. అలాగా అసూయకి అనేక కారణాలుంటాయి. అలాంటి అసూయని మనలో నుండి ఏలనివ్వకూడదు. ఆ అసూయ మనలో ఉంది అంటే పాపం అనే కాడి కింద ఉన్నాం. ఈ అసూయ అనే పాపం అనే కాడి కింద నుంచి మనం స్వతంత్రులుగా ఉండాలి. ఈ అసూయ అనే పాపము నుండి మనం విడుదల పొందాలి. తర్వాత మూడవదిగా అపవిత్రత. అపవిత్రత అనేది అనేక రకములుగా ఉంది. ఈ అపవిత్రత శరీర కార్యాల్లో స్పష్టమై ఉన్నదని మనం గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే అనేకమైనవి ఉంటవి. అలాగే అపవిత్రతకు జారత్వము ఒక అపవిత్రత చేస్తుంది మనల్ని. వ్యభిచారము అపవిత్రత చేస్తుంది. కామాతురత అపవిత్రత చేస్తుంది. అలాగే వేశ్యా సాంగత్యము వేశ్యలుగా మారుస్తుంది. అది కూడా అపవిత్రత. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని, అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరిగి అన్యజనుల వలె కామాభిలాషియులు కాక పరిశుద్ధులయ్యుందును. అపవిత్రత అనేది మనకి తెలుస్తుంది. అట్టి కార్యాలు చేసేటప్పుడు మనకు తెలుస్తుంది. అయితే ఈ అపవిత్రత నుండి మనం స్వతంత్రులవ్వాలి. ఈ యొక్క అపవిత్రత అనే పాపము నుండి, దాస్యమనే కాడు నుండి మనం స్వతంత్రులుగా అవ్వాలి. అయితే ఇవి జారత్వము, మరి వ్యభిచారము ఇవన్నీ అపవిత్రమైన పనులు చేసేటప్పుడు మనకు తెలుస్తూనే ఉంటుంది. మన శరీరము, మనం చేసే పనుల్ని ఆత్మ మనకు తెలియజేస్తూ ఉంది. ఇది అపవిత్రతమైన కార్యము. కాబట్టి నువ్వు చేయకూడదు అని ఆత్మ ఒక పక్కన హెచ్చరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవి గర్వమును, అసూయ కంటే కొద్దిగా త్వరగా బయటపడుటకు వీలు అయిన కార్యాలు. గర్వము, అసూయ అయితే అవి మనకు తెలియకుండానే మెల్లమెల్లగా అవి పెరిగి పాతాళానికి తీసుకెళ్ళిపోవడానికి కారణమవుతాయి. అలాగే నాలుగవదిగా కోపము. కోపము కూడా అది ఒక పాపమే. మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం వరకు చూస్తే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేమనగా ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఇవన్నీ కూడా కోపము నుంచే వస్తవి. అయితే ఈ కోపం వల్ల దేవుని నీతి నెరవేర్చబడదు. ఉదాహరణకు చూస్తే నీకు కోపమేలా అని దేవుడు కయ్యూనుని అడిగితే, నీ తమ్మునిపై నీ కోపం పెంచుకొని నీ కోపమేలా అని అడిగితే దేవుడు, కోపము అనున్నది అసూయతో నిండుకున్న హృదయంలో నుండి కోపం వచ్చును. అయితే స్వార్థంతో నిండి ఉన్న, కోపంతో నిండి ఉన్న అది మన పతనానికి దారితీస్తుంది. అయితే చాలామంది మనం అనుకున్నది జరగలేదు, నేను చెప్పినట్లు చేయలేదు, నాకిష్టం వచ్చినట్లు జరగలేదు, నా ఇష్టం ఎవరు చేయలేదు అని కోపగించుకుంటా ఉంటారు. అటువంటి కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదని దేవుడు చెప్తున్నారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం చూస్తే, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. అంటే కోపం వలన దుష్కార్యాలు చేయడానికి కోపిష్టి ముందుకు వేస్తాడు. కోపపడే ప్రతి ఒక్కరూ వారికున్న కోపాన్ని బట్టి వారు అదుపులో లేకుండా కోపపడి తనకు తానే హాని చేసుకునే వాళ్ళు
చాలా మందున్నారు. అయితే మోషే గారు గూడా ఎంతో కోపపరుడు. ఆయన కోపపడి ఐగుప్తుని చంపేశాడు. అయితే కోపం కొంతమందికి ఊరికే వస్తది. అలాంటి కోపపరుని గూడా దేవుడు సాత్వికుడుగా మార్చాడు. అయితే ఈ కోపము అనే పాపము నుండి మనం విడుదల పొందాలి. ఆ కోపం అనే పాపము నుండి మనం స్వతంత్రులుగా అవ్వాలి. తర్వాత పిండుబోతుతనం. పిండుబోతుతనము గూడా ఒక రకమైన పాపము. దాని గురించి ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3 అధ్యాయం 19 వచనం చూస్తే, నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు. అంటే దేవుణ్ణి సంతోషపెట్టేవారు కాకుండా, తమ కడుపునే సంతోషపెట్టేవారుగానే ఉంటారు. అది ఒక రకమైన పాపము. అంటే అటువంటి పాపము నుంచి మనం విడుదల పొందాలి. అయితే ఎక్కువ తినడం గూడా అనేకమైన రోగాలకి దారితీస్తుంది. ఎక్కువ తినడం ద్వారా సోమరితనం గూడా అలవాటైపోతుంది. ఈనాడు అనేక మంది మనుషులు తిండిబోతులైపోయి, తాను చేసే పనిని గూడా మరిచిపోయి పక్కన పెట్టేసి తినట తినుటనికే ఇష్టపడతారు గానీ, వారి కడిపే వారికి దేవుడిలాగా ఉంటారు గానీ, దేవుని పనిని మాత్రం పక్కన పెట్టేవారిగా ఉంటారు. అయితే ఉదాహరణకి ఏశావు చిక్కుడుగాయ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. అంటే దేవుడిచ్చే ఆధిక్యతను, తల్లిదండ్రులిచ్చే ఆధిక్యతను, తల్లిదండ్రులిచ్చే గౌరవాన్ని కూడా, దేవుడిచ్చే గౌరవాన్ని కూడా పక్కన పెట్టేసి తిండికి మాత్రమే ప్ర తిండికి మాత్రమే తిండికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చేవారు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తిండిపోతున్న తనం నుంచి మనం విడుదల పొందాలి. నోవాహు దినముల్లో గూడా, లోతు దినముల్లో గూడా జనాలు అట్టి రీతిగానే త్రాగుచు, త్రినుచు అనేకమైన వ్యసనాలకు లోనైపోయి ఉన్నారు. ప్రభు రాకడ దినాల్లో గూడా అలాగే ఉంటుందని ప్రభువారు సెలవిచ్చారు. అయితే దేవుని రాజ్యము భోజనమును, పానమును కాదు గాని నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మలందలి ఆనందమై ఉందని రోమీయులు రాసిన పత్రిక 14 అధ్యాయం 17 వచనంలో చూస్తాం. కాబట్టి తిండిబోతుతనము దేవుని రాజ్యానికి దూరం దూరం చేయడానికి, తిండిబోతుతనం గూడా మనకు దేవుని రాజ్యం వెళ్ళడానికి, దేవుని రాజ్యానికి అడ్డుపడడానికి తిండిబోతుతనం గూడా ఒక పాపం. ఆ పాపం నుండి మనం విడుదల పొందాలి. ఆ పాపం నుండి స్వతంత్రులుగా అవ్వాలి. ఆరోదిగా సోమరితనం. దీని గురించి మనందరికీ తెలిసిందే. దీని గురించి కొన్ని వచనాలు చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 9 అధ్యాయం 4 వచనం చూస్తే, పగలున్నంత వరకే పగలున్నంత వరకే పని చేయగలం. రాత్రి వచ్చుచున్నది. అప్పుడు ఎవరు పని చేయరు కదా! అని ప్రభువారు సెలవిస్తున్నారు. అయితే దేవుడు గూడా సృష్టిని సృష్టించేటప్పుడు 6 దినములు కష్టపడి, ఏడో రోజున విశ్రమించారు. అయితే మనము గూడా కష్టపడేవారిగా ఉండాలి. సోమరితనం అనే పాపం నుండి విడుదల పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు గూడా పెందల కాడనే లేచి ఆయన ప్రార్థనతో ప్రారంభించేవాళ్ళు. రోజంతా తిరుగుతూ అనేక మందికి, జనాలకి స్వస్థత కలిగించేవాళ్ళు. రోగులను స్వస్థపరిచేవారు. దెయ్యాలను పట్టేవారిని విడుదల పొందించేవారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు గూడా ఆయన పనుకోవడానికి, తలవాల్చుకోవడానికి చోటు లేదని చెప్పారు. ఆయన పగలంతా కష్టపడేవాళ్ళు. పెందల కాడనే మళ్ళీ లేచేవాళ్ళు. అలాగే అట్టి స్వభావం కలిగి సోమరితనం అనే పాపం నుండి మనం విడుదల పొంది, చురుకైన వారిగా దేవుడు మనకి ఒక బాధ్యతను అప్పగించారు. సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించుడని మనకొక బాధ్యతను అప్పగించారు కాబట్టి, అట్టి బాధ్యతను మనం నెరవేర్చే వారిగా ఉండాలి గానీ, సోమరితనం నుండి ఆ యొక్క దాస్యత్వమైన కాడి కింద నుంచి మనం విడుదల పొంది, చురుకైన వారిగా ఉండాలని, మనం దాని యొక్క చురుకైన వారిగా ఉండుటకు దాని నుండి మనం విడుదల పొందాలి. స్వతంత్రులుగా అవ్వాలి. మరి తరువాత ఏడవదిగా ధనాపేక్ష. ధనాపేక్ష గురించి మనం కొన్ని వచనాలు చూస్తే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6 అధ్యాయం 9 వచనం నుంచి 10 వచనం వరకు చూస్తే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అయితే ధనవంతులు అవ్వాలని ఆపేక్షించేవారు అనేకమైన శోధనలో పడతారని ప్రభు సెలవిస్తున్నారు. శోధనలోను, ఉరిలోను పడతారు. హానికరములైన అనేక దురాశలకు గురవుతారు. అనేక దురాశలను చేస్తారు. అట్టివి మనుషులను నష్టములోనికి,
నాశనంలోనికి ముంచివేస్తాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొండ్రని 1 తిమోతిలో రాసిన పత్రిక 6 అధ్యాయం 9 వచనంలో చూస్తాం. అయితే ధనాపేక్ష గురించి మనం చెప్పవలసిన మనం ఈ లోకంలో చూస్తా ఉంటాం. ధనాపేక్ష వల్ల ఎన్ని ఈ లోకంలో అన్ని మోసాలు ధనాపేక్ష వల్లే జరుగుతున్నాయి. మోసం సామెతల గ్రంథం 20 అధ్యాయం 17 వచనం చూస్తే, మోసము చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహు ఇంపుగా నుండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడునని సామెతల గ్రంథం 20 అధ్యాయం 17 వచనంలో చూస్తాం. అయితే ఈ లోకంలో జరిగే మోసాలన్నీ గూడా ధనాపేక్ష వల్లే జరుగుతాయి. ఈ ధనాపేక్ష వల్ల దొంగతనాలు, లంచం తీసుకోవడం, వడ్డీకివ్వడం, దానివల్ల గొడవలు, లంచం వల్ల అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, దొంగతనాలు ఇవన్నీ కూడా ధనాపేక్ష వల్లే. ఈ ధనాపేక్షను ఈ లోక రాజ్యము ఏలుతుంది. ఈ లోకంలో ఏలేదంతా డబ్బు ఏలుతుంది లోకస్తుల్ని. అయితే ఈ యొక్క ధనాపేక్ష అనే ఒక పాపం నుండి మనం స్వతంత్రులుగా ఉండాలి. ఈ యొక్క ధనాపేక్ష అనే పాపం నుండి మనం విడుదల పొందాలి. ఈ యొక్క పాపాల నుండి మనం విడుదల పొందాలంటే దేవుడు యొక్క ఆత్మ మనం సంపాదించుకోవాలి. దేవుని యొక్క ఆత్మ మనం సంపాదించుకున్నప్పుడు ఈ యొక్క పాపాల నుండి మనం ఎలా విడుదల పొందాలో దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అట్టి జ్ఞానము ద్వారా మనం స్వతంత్రులుగా అవుతాం. అట్టి జ్ఞానము ప్రభు యొక్క ఆత్మను సంపాదించుకుంటే, ఆ ఆత్మ చేత నడిపించబడితే దేవుడు మనకు ఈ యొక్క పాపములన్నిటి నుంచి విడుదల పొందుతారు. అయితే దేవుడు ఎందుకు మనకు స్వతంత్రం అనుగ్రహించాలి? ఎందుకు మనకు దేవుడు స్వతంత్రాన్ని అనుగ్రహించాలి అంటే, దేవుడే ఎందుకు మనకు స్వతంత్రం అనుగ్రహిస్తారు అంటే, దేవుని చిత్తం మన ద్వారా నెరవేర్చబడుటకు. అంటే ఒక మనిషి ఏదైనా ఒక వస్తువుని తయారు చేశాడు. ఆ వస్తువు తయారు చేసిన ఆ వస్తువు ఎందుకు తయారు చేస్తాడు? ఆ మనిషికి ఉపయోగపడాలి కాబట్టే ఆ వస్తువును తయారు చేస్తాడు. తయారు చేసిన ఆ వస్తువు ఆ మనిషికి ఉపయోగపడితే ఉపయోగపడకపోతే ఆ వస్తువు వ్యర్థమే కదా! కాబట్టి దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు. భూమి మీదకి పంపించి మన ఆత్మని ఎందుకు పంపించాడంటే, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి దేవుడు మన ఆత్మను భూమి మీదకి పంపించాడు. కాబట్టి ఆత్మీయమైన స్వతంత్రం కావాలి. ఈ ఆత్మీయమైన స్వతంత్రం మనకి ఎందుకు కావాలి అంటే, శరీరపరమైన పాపముల్లో చిక్కుకుపోయి ఉన్నాం కాబట్టి, ఈ పాపముల నుండి మనం విడుదల పొందాలి కాబట్టి, ఆత్మీయమైన స్వతంత్రం మనకు కావాలి. ఈ స్వతంత్రాన్ని ఎవరిస్తారంటే, కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులవుదురు. అయితే ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకి తన ఆత్మను అనుగ్రహించినప్పుడు, ఆత్మ జ్ఞానము చొప్పున ఈ యొక్క పాపాల నుండి మనం విడుదల పొందగలం. అయితే గర్వము, అసూయ అనే పాపమును మనం జయించాలి అంటే, ప్రేమ అనే ఫలమును మనం పొందుకోవాలి. ప్రేమ చేత అసూయ, గర్వము అనే పాపాన్ని జయించగలం. అలాగే మరి కోపమనే పాపమును జయించాలి అంటే, మనము సమాధానం అనే ఫలమును సంపాదించుకోవాలి. కోపముంది, ఆ కోపాన్ని చంపాలి. శరీర క్రియలను చంపుడి అన్నాడు. శరీర క్రియలను విసర్జించుడి అని పౌలు భక్తులు రాశారు. అయితే కొన్ని చంపేవి ఉంటవి, కొన్ని విసర్జించేవి ఉంటవి. కోపము అనే పాపమును నువ్వు చంపాలి అంటే, సమాధానం అనే ఫలమును నువ్వు సంపాదించుకోవాలి. సమాధానం పడుటకు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలాగే సోమరితనము అనే పాపాన్ని నువ్వు చంపాలి అంటే, మంచితనము అనే ఫలాన్ని నువ్వు సంపాదించుకోవాలి. మంచితనము అనే జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే, ఆ మంచితనము నిన్ను సోమరితనంగా చేయదు. ఆ సోమరితనం నుంచి నువ్వు విడుదల పొందాలన్నా, ఆ సోమరితనం నుంచి నువ్వు స్వతంత్రుడిగా ఉండాలన్నా, మంచితనము అన్ని పనులు చేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి లోకాన్ని సృష్టించారు. ఈ సృష్టికర్త అయిన దేవుడు మంచి దేవుడు కాబట్టి, మంచితనం వల్ల ఆయన 6 దినములు పనిచేశాడు. అలాగే సోమరితనం అనే యొక్క పాపం నుండి నువ్వు విడుదల పొందాలంటే, మంచితనం అనే ఫలమును కోసుకొని, మంచి దాసుడు
నమ్మకంగా పని చేయును కాబట్టి మంచితనము అనే ఫలాన్ని జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అలాగే మరి సాత్వికాన్ని గూడా నువ్వు సంపాదించుకోవాలి. సాత్వికంను సంపాదించుకోగలిగితే మనము అన్నిటిని చంపగలము. అసూయను, గర్వమును, ప్రే గర్వమును, సమాధానం ఇయన్నీ నీకు రావాలంటే కోపాన్ని నువ్వు చంపాలన్నా, అసూయను చంపాలన్నా, గర్వాన్ని చంపాలన్నా, సోమరితనాన్ని చంపాలన్నా నువ్వు సాత్వికం అనే ఫలమును ఎక్కువగా సంపాదించుకోవాలి. సాత్వికం అనే జ్ఞానమును నువ్వు సంపాదించుకోవాలి. అందుకనే ప్రభువారు నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకొనండి అన్నాడు. అయితే సాత్వికమును మనం సంపాదించుకోవాలి. ధన ఆశ అనే పాపాన్ని నువ్వు చంపాలంటే దయాలత్వమును నువ్వు సంపాదించుకోవాలి. ఇవన్నీ దేవుని యొక్క గుణగణాలు. దయాలత్వమును నువ్వు సంపాదించుకుంటే ధనం మీద నీకు ఆశ ఉండదు. ధనము ద్వారా ఎవరైనా చిక్కుబడుతున్నారేమో, ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారేమో అని నువ్వు చూసినప్పుడు ఆ దయాలత్వమును నువ్వు సంపాదించుకున్నప్పుడు ఆ ధనం వారికి పంచిపెట్టువాడుగా ఉంటావు. అందుకనే రోమిలు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తారంటే, నీ ఆస్తిలో భాగము అనేకులకు పంచడం ద్వారా పరలోక రాజ్యం నువ్వు చేరగలవని ఒక ఒక వర్తమానం అది చూడగలం. అయితే ధనాక్షను నువ్వు చంపాలంటే దయాలత్వమును అనే ఆయుధాన్ని నువ్వు వాడుకోవాలి. అలాగే అపవిత్ర పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే సంతోషము అనే సంతోషం అనే ఆయుధాన్ని నువ్వు చేపట్టుకోవాలి. అలాగే తిండిపోతుతనం అనే ఒక పాపం నుండి నువ్వు విడుదల పొందాలంటే ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం అనే ఆశా నిగ్రహం అనే ఫలమును, ఆశా నిగ్రహం అనే జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఇవన్నీ ప్రభు ఆత్మకు సాదృశ్యంగా ఉన్నవి. ఆశా నిగ్రహం ఉంటే నువ్వు తిండిపోతుతనాన్ని చంపగలవు. ఆశ నీకుందనుకో తిండిపోతుతనాన్ని చంపలేవు. అందుకనే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. అపవిత్రత నువ్వు జయించాలి అంటే సంతోషం అనే యొక్క దేవుని ఆత్మను పొందుకోవాలి. దయాలత్వం అనే ఆత్మను పొందుకోవాలి. సాత్వికం అనే ఆత్మను పొందుకోవాలి. మంచితనం అనే ఆత్మను పొందుకోవాలి. సమాధానం అనే ఆత్మను పొందుకోవాలి. ప్రేమ అనే ఆత్మను పొందుకోవాలి. ఇవన్నీ ఆత్మలో దేవుని యొక్క ఆత్మ. ఈ యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రులుగా ఉంటాం. ఇట్టి స్వతంత్రము నీకు నాకు దేవుడు దయచేయునుగాక. చివరిగా దేవుడు మనకి స్వతంత్రాన్ని ఎందుకు అనుగ్రహించాలి అంటే, తన చిత్తం నెరవేర్చడానికి శరీర క్రియల నుండి మనకు స్వతంత్రం అనుగ్రహించాలి. అలాగా స్వతంత్రం అనుగ్రహించాలంటే దేవుడు మనకి స్వతంత్రుడుగా చేయాలి. దేవుడే స్వతంత్రుడుగా మనల్ని చేయాలి. కాబట్టి దేవుడు తన చిత్తం మనం నెరవేర్చడానికి మనకు స్వతంత్రం కావాలి. దేవుడు కోరినట్లుగా నీవు నేను జీవించడానికి మనకు స్వతంత్రం కావాలి. కాబట్టి మనము ఎవరి దాస్యత్వం కింద ఉన్నామో, పాపం అనే దాస్యత్వం కింద నుంచి విడుదల పొందాలి, స్వతంత్రం పొందాలి. అప్పుడు దేవుని యొక్క దేవుని యొక్క నిజమైన బిడ్డలుగా, ఆత్మీయ స్వతంత్రం కలిగిన వారిగా మనము ఉంటాము. ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.